మన రాష్ట్రంలో ఎస్సీ సోదరుల పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉందంటే, మందకృష్ణ మాదిగ గారు రీసెంట్గా ఎస్సీ రిజర్వేషన్ కావాలని చెప్పి వాళ్ళ వర్గానికి అయినా 30 సంవత్సరాలు కష్టపడి ఈరోజు సాధించడం జరిగింది. కోర్టు కూడా, సుప్రీంకోర్టు కూడా వాళ్ళకి మద్దతు ఇచ్చింది, తీర్పు ఇచ్చేసింది. దాన్ని ఇంకెవడు ఆపలేడు. సో దానికి అనుగుణంగా ఇప్పుడు ఎస్సీ సోదరులు, మాలా సామాజిక వర్గం చెందిన వ్యక్తులు, మేము ఢిల్లీ పోయి ధర్నా చేస్తాం, రాష్ట్రం మొత్తం బంద్ చేస్తాం అని ఇప్పుడు ముందుకు వస్తున్నారు. ఆ రోజు ఎక్కడున్నారు మీరు అందరూ? ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? 30 సంవత్సరాలు మందకృష్ణ మాదిగ గారు ఎన్నో కష్టాలు పడి సాధించుకోండి వాళ్ళ వర్గానికి. నన్ను నమ్ముకున్న ప్రజలకి నేను అన్యాయం చేయకూడదు, నన్ను ఎవడు కొనలేడు, నా పార్టీని ఎవడో కొనడానికి వీల్లేదని చెప్పి ఈరోజు మందకృష్ణ మాదిగ గారు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక గుర్తింపు పొందిన వ్యక్తి. ఇప్పుడు మన మాలా సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అడ్డం తిరుగుతున్నారు. ఎంతవరకు